గుడ్ మార్నింగ్ వాసు గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ వాసు గారు. వినిపిస్తుంది, చెప్పండి మస్తాన్ గారు. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలు నేను చూడడం జరిగింది. ఆయన ఓన్లీ బీజేపీలోకి వైసీపీ ఎమ్మెల్యేలు లేదా మాజీ ఎమ్మెల్యేలు చేరటమే కాదు, చాలా డెప్త్ గా ఇండెప్త్ గా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేశారని, ఆ అవినీతి డబ్బులు దాచిపెట్టుకోవడానికే బెంగళూరు వెళ్తున్నారని, అదేవిధంగా అసలు ఆ బెంగళూరు ప్యాలెస్ లో కూడా ఆ డబ్బులు దాయడానికి సరిపోవని, అసలు వైసీపీ అనేది ఒక కంపెనీ, ఈ విధమైన కామెంట్లన్నీ కూడా చేశారు. వచ్చే ఎన్నికల్లో ఇదే విధంగా అసెంబ్లీకి రాకపోతే కనుక కేవలం 5 స్థానాలకే పరిమితం అవుతుంది కూడా చాలా కామెంట్స్ ఒక్క దీనిలో లేదు. చాలా వైసీపీని చాలా దారుణంగా ట్రోల్ చేసే కానీ ఆయన కామెంట్స్ కానీ ఉన్నాయని మనం చెప్పచ్చు. నిజానికి బీజేపీలోకి వైసీపీ వాళ్ళు వెళ్ళటం అనేది గత కొంతకాలంగా చాలా మంది అంటా ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక పార్టీ బలహీన పడినప్పుడు ఇప్పుడున్న పరిస్థితి, రాజకీయ పరిస్థితులు కానీ రాజకీయ నేతలు వ్యవహరించే తీరు కానీ మనం చూసినట్లయితే మనం పక్కన తెలంగాణలో చూస్తూ ఉన్నాం. తెలంగాణలో ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో గంపగుత్తగా అంటే ఒకళ్ళొకళ్ళుగా ఫస్ట్ ప్రారంభమై ఆ తర్వాత ఒక ప్రవాహం లాగా వెళ్ళిపోతా ఉన్నారు. అంటే అధికారం దగ్గరికి చేరువవ్వాలనేది రాజకీయ నాయకుల ఇటీవల మనం గమనించిన అంశంగా చెప్పవచ్చు. రాజకీయ నాయకుల వ్యవహార శైలి ఆ విధంగా ఉందనే చెప్పవచ్చు. అదే ఇక్కడ చూసినట్లయితే మనకి ప్రధానంగా చూసినట్లయితే 151 స్థానాలు ఉన్న వైసీపీ 11 స్థానాలకి దిగజారిపోవడం, చాలా బలహీన పడిపోవడం, క్షేత్రస్థాయిలో లేదా నియోజకవర్గ స్థాయిలో అది 2 సంవత్సరాలుగా గడప గడపకు మన ప్రభుత్వం అనే ప్రోగ్రాం పెట్టినప్పటికీ కూడా వాళ్ళ పథకాలను ప్రజల్లో ప్రతినిత్యం చెప్పినప్పటికీ కూడా ప్రజలు ఒక కసి మీద ఒక తిరుగుబాటు అనవచ్చు. అంటే విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది కూడా నిజం. ఎందుకంటే ఇన్ని పథకాలు ఇన్ని ఇచ్చినా కూడా అంత కసిగా ఎందుకు ఓడించారు అనేది మనకి గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది. సో ఆ విధంగా చూస్తే బీజేపీలోకి వాళ్ళందరూ కూడా ఆసక్తి ప్రదర్శిస్తున్నారని కూడా మనం చెప్పవచ్చు. అయితే ఆయన విలీనం అనే అంశం తెచ్చాడు. విలీనం అనేది అంటే ఒక ప్రాంతీయ పార్టీగా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే ప్రాంతీయ పార్టీగా వైసీపీ అండ్ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉన్నాయి ఒక రకంగా చూస్తే. అంటే అసెంబ్లీ స్థానాల పరంగా చూసినా 2014 నుంచి జరుగుతున్న రాజకీయాల పరంగా చూసినా కూడా బలంగా ఉంది. ఇప్పుడిప్పుడే జనసేన కూడా 100% స్ట్రైక్ రేట్ తో చాలా బలపడిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే బీజేపీలోకి వెళ్ళటానికి చాలా మంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే 5 ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. నిజానికి జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఇప్పుడు దాకా రాజకీయాలు పెండెం తప్ప పిఠాపురం నుంచి కావచ్చు, గుంటూరులో కిలా రోసయ్య గారు కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా మంది వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. మద్దాలి గిరి కూడా గుంటూరు నుంచి కూడా వెళ్ళిపోయారు. ఈ విధంగా మనం చూసినట్లయితే అంటే ఏదైతే రాజకీయాల్లో అధికారం ఉన్న పార్టీ పయనించడం అనేది చూస్తా ఉన్నాము. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలను కూడా మనం ఇక్కడ కొట్టిపారేయాలి. అదేవిధంగా చూసినట్టు ఇక్కడ అవినీతి విషయంలో మనం చెప్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా దోచుకున్నారు, ఇట్లా చాలా అవినీతికి పాల్పడ్డారు అని అంటున్నారు. నిజానికి కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలో ఉంది. ఇక్కడ సిఐడి కానీ అక్కడ సిబిఐ కానీ ఎవరైనా ఆయనే విష్ణుకుమార్ రాజు గారు స్వయంగా ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆయనకు తెలిసిన నిర్ణయాలను కూడా వాళ్ళకి చెప్పి ఇంకా చాలా ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవన్నీ కాదు ఉత్తినే వాళ్ళు తెలిసి సమాచారం ఒక్కటే ఆయన మాట్లాడరు. జనరల్గా విష్ణుకుమార్ రాజు ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన బోల్డెన్ ఆధారాలతో ఉక్కిరి చేసేవాళ్ళు అధికార పక్షాన్ని. మీకు గుర్తుందా? సో ఆయన గట్టిగా ఆధారాలతోటి వచ్చే ఆయన. సో ఆ ఆధారాలు ఏవో ఆయన ఇచ్చేస్తే సరిపోతుంది కదా, కంప్లీట్ గా ఇచ్చేస్తే సరిపోతుంది. ఆయన ఇట్లా మీడియా ముందుకు చెప్పారు, బాగానే ఉంది. ఇది ఒక విషయం మంచిదే, ప్రజలకు అన్ని కూడా అన్ని తెలియజేస్తాను వాస్తవాన్ని. అయితే ఆయన కాంక్రీట్ గా ఆయనకున్న ఆధారాలు లేదా బెంగళూరులో ఎక్కడ దాచుకుంటున్నారు లేదా ఆయన ఇంకోటి కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో కానీ విమానంలో కానీ రెగ్యులర్ గా చెక్ చేయాలి, చెక్ చేస్తే కూడా అవి బయటపడతాయి అనేది కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అది చాలా దారుణమైన కామెంట్స్ అనమాట. ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఒక కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా, అందులో సీనియర్ ఎమ్మెల్యే, ఆయనకి అంటే నారాయణ రెడ్డి గారు చూస్తే ఆయన వైసీపీ వాసులు కూడా ఆయనలో కనిపిస్తాయి. బీజేపీలోకి వచ్చారు. అదేవిధంగా కొంతమంది టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేయడం వేరు. ఒక నికార్సైన బీజేపీ నేతగా
కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీ అధినాయకులతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా విష్ణుకుమార్ రాజుకి ఒక ప్రత్యేకత ఉంది. విశాఖపట్నంలో ఆయన వ్యవహార శైలి చూసిన వాళ్ళందరూ కూడా నిజానికి అక్కడ విజయసాయి రెడ్డి గారితో వల్ల కానీ వైజాగ్ లో గత 5 ఏళ్లలో ఆయన ఏమైనా ఇబ్బంది పడ్డారా, దానివల్ల ఈ వ్యాఖ్యలు చేశారా, లేదు నిజంగానే ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా అనే విషయాలు కూడా ఆయన తేటతెల్లంగా దర్యాప్తు సంస్థలకు అప్పగిస్తే ప్రజలకి కానీ అటు సమాజానికి ఇటు రాష్ట్రానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతారనేది నా భావన. రైట్. ఒకసారి డాక్టర్ రావు గారు, ఏఎస్ రావు గారు, టీడీపీ అధికార ప్రతినిధి గారి దగ్గరికి వెళ్ళాం. 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న డెవలప్మెంట్స్ చాలా కీలకంగా మారుతున్నాయి. ఏ రోజుకి ఆ రోజు